దేవుని పరిశుద్ధ ఘన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలండి. బైబిల్ గ్రంథంలో నుండి మనము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. దేవుడు ఈ సమయంలో ఈ లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడును గాక. సకల మహిమ ఘనత స్తోత్ర ప్రభావములు యేసయ్య నామానికి చెల్లును గాక. ఆమేన్. మూల వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా కొంత ఉపోద్ఘాతాన్ని, ఈ వాక్యం కంటే ముందు ఏం జరిగిందనే విషయాన్ని మనం లేఖనాల నుండి పరిశీలిద్దాం. దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా రాజుగా అభిషేకింపబడ్డాడు. అభిషేకించబడ్డ వెంటనే దావీదు సింహాసనం మీద కూర్చోలేదు. కానీ కొంతకాలం దావీదు సౌలు ద్వారా శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా వెళ్ళవలసి వచ్చింది. సౌలుకు భయపడి దావీదు కొండల్లో, గుహల్లో, అరణ్యములో ప్రయాణించవలసి వచ్చింది. సౌలుకు భయపడి దావీదు ఫిలిష్తీయ దేశంలో సిక్లగ్ అనే ప్రాంతంలో నివాసం ఉండవలసి వచ్చింది. దావీదు సిక్లగ్ అనే ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు జరిగిన సంఘటనే ఇది. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దావీదు దగ్గరికి వచ్చిన వారు బలశాలులు కారు. దావీదు దగ్గరికి వచ్చిన వారు యుద్ధ నేర్పరులు కారు. దావీదు దగ్గరికి వచ్చిన వారు ధనవంతులు కారు, ఆస్తిపాస్తులు గలవారు కారు. ఇబ్బంది గలవారు, అప్పులు చేసిన వారు, అసమాధానంగా ఉన్నవారు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు వారికి అధిపతి అయ్యాడు. ఇక్కడ దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మనము ఎన్నిక లేని వారమైనప్పటికీ, మనము ఎవరికి పనికిరాని వారమైనప్పటికీ, మనము బలహీనులమైనప్పటికీ, మనము త్రోసివేయబడినప్పటికీ మన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్కరిని చేర్చుకునే దేవుడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు గమనించినట్లయితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను, ధనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరియు దేవుని ఎదుట ఆశ్రయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం బలవంతులమని దేవుడు మనల్ని ఏర్పరచుకోలే. మనం జ్ఞానవంతులమని దేవుడు మనల్ని ఏర్పరచుకోలే. మనము అన్ని యోగ్యతలు కలిగిన వారమని దేవుడు మనల్ని ఏర్పరచుకోలే. మనం ఎన్నికైన వారమని దేవుడు మనల్ని ఏర్పరచుకోలే. మనము బలహీనులమైనప్పటికీ, మనము అజ్ఞానులమైనప్పటికీ, మనము ఎన్నిక లేని వారమైనప్పటికీ, మనము ఎవరికి పనికిరాని వారమైనప్పటికీ దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులమైన మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని మనల్ని, తృణీకరించబడిన మనల్ని, త్రోసివేయబడిన మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దావీదు ఇబ్బంది గల వారిని, అప్పులు చేసిన వారిని, అసమాధానముగా ఉన్న వారిని
దావీదు చేర్చుకొని ఉన్నట్లుగా, వారికి అధిపతిగా ఉన్నట్లుగా మనం ఈ లేఖనాల్లో పరిశీలించవచ్చు. దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అదే సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే 400 మందిగా ఉన్న వారు 600 మందిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని ఫలింపజేశాడు. దావీదు తన కుటుంబము ఈ 600 మంది వారి కుటుంబాలు సిగ్లగ్ అనే ప్రాంతంలో ఫిలిష్తీయ దేశంలో పరవాసిగా ఉన్నారు. ఒకసారి దావీదు తన సమూహం అంతటితో కలిసి యుద్ధానికి వెళ్లిపోయారు. ఈ సమయంలో అమాలేకీయులు దక్షిణ దేశం మీద దండెత్తి, సిగ్లగ్ అనే ప్రాంతం మీద దండెత్తి దావీదు తన సమూహం యొక్క ఆస్తిని, కుమారులను, కుమార్తెలను, భార్యలను, వారి కలిగిన వాటిని అంతటిని దోచుకొని పోయి ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేసినట్లుగా మనం సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. యుద్ధానికి వెళ్ళినటువంటి దావీదు అతని సమూహము తిరిగి వచ్చినప్పుడు సిగ్లగ్ పట్టణం కాల్చివేయబడింది. వారి భార్యలు, వారి పిల్లలు అక్కడ లేకుండడం చూసి వారు ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చారు. ఏ ఇబ్బంది గల వారినైతే దావీదు చేర్చుకున్నాడో, ఏ అప్పులు చేసిన వారినైతే దావీదు చేర్చుకొని ఉన్నాడో, ఏ అసమాధానంగా ఉన్న వారినైతే దావీదు చేర్చుకొని ఉన్నాడో, వారే దావీదు మీద రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళే దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు. దావీదు తను కోల్పోయిన వాటిని బట్టి మిక్కిలి దుఃఖపడతా ఉన్నాడు. వీరు రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని 6వ వచనంలో రాయబడి ఉంది. మన ధైర్యము మన ఆస్తిపాస్తులు కాదు, మన ధైర్యము మన అందచందాలు కాదు, మన ధైర్యము మన ఉద్యోగము కాదు, మన ధైర్యము మన కుటుంబము కాదు, మన ధైర్యము మన పిల్లలు కాదు. మన ధైర్యము మన పాపములకు ప్రతిగా బలి అయిన యేసయ్య. మన ధైర్యము మన కోసం ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థానుడు సజీవుడైన యేసయ్య. మనుషుల నమ్ముకుంట కంటే, రాజుల నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దైవ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దావీదులో ఉన్న ఒక మంచి లక్షణం, దావీదు ఏ పని చేయాలన్నా, దావీదు ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని యొద్ద విచారించి దేవుడు చేయమంటే చేసేవాడు, దేవుడు వద్దంటే ఊరుకునేవాడు. అందుకనే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో దావీదును గురించి దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చేవాడు. మనము కూడా దావీదులాగా ఏ పని చేయాలన్నా దేవుని యొద్ద విచారించేవారిగా, దేవుణ్ణి ప్రార్థించేవారిగా, దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దావీదు దేవుని యొద్ద విచారించి దేవుడు చెప్పిన ప్రకారము అమాలేకీల దండును తరుముతా ఉన్నాడు. దావీదును అతనితో ఉన్నటువంటి 600 మంది అమాలేకీల దండును తరుముతా ఉన్నారు. దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఈ దావీదు సమూహము ఆ దండును కలుసుకొని వారిని ఓడించి వారు దోచుకొనినటువంటి తమ ఆస్తులను, తమ పిల్లలను, తమ భార్యలను, తమకు కలిగిన వాటినంతటిని తిరిగి తెచ్చుకున్నారు. తమ వాటినే కాదు, అంతకంటే ముందు అమాలేకీయులు వేరే రాజ్యములో ఏవైతే దోచుకొని ఉన్నారో ఆ సంపదను కూడా దావీదు తన సమూహము దక్కించుకున్నట్లుగా మనం లేఖనాల్లో చదువుతా ఉన్నాం. ఇక్కడ అమాలేకీయుడు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు.
అమాలేకీయులు అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. సాతానుగాడు ఒక దొంగ, సాతానుగాడు ఒక దోచుకునేవాడు. అమాలేకీయుడు ఎలాగైతే దోచుకునేవాడో సాతానుగాడు కూడా దోచుకునేవాడు. అమాలేకీయులు దోచుకున్న వాటిని దావీదు తన సమూహము తిరిగి తెచ్చుకున్నారు. సాతాను మన నుండి ఏదైతే దోచుకొని ఉన్నాడో, సాతాను మన నుండి వేటినైతే దోచుకొని ఉన్నాడో వాటిని తిరిగి ఇవ్వాలని, వాటిని మరలా తిరిగి సమకూర్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 22వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు చెల్లించవలెను. ధర్మశాస్త్రం తెలియజేస్తా ఉంది, ఒక దొంగ ఎక్కడైనా దొంగిలించినప్పుడు ఆ దొంగ దొరికితే ఆ దొంగ దొంగిలించిన వాటికి 2 అంతలుగా చెల్లించవలెను. సాతానుగాడు ఒక దొంగ. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని దొంగిలించే దొంగ సాతాను. మన ప్రార్థనా జీవితాన్ని దొంగిలించే దొంగ సాతాను. మన ఆత్మీయ వరాలను దొంగిలించే దొంగ సాతాను. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను దొంగిలించే దొంగ సాతాను. మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని దొంగిలించే దొంగ సాతాను. ఆ దొంగ అయిన సాతాను దొంగిలించిన వాటిని తిరిగి సమకూర్చాలని, 2 అంతలుగా ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యోబు జీవితాన్ని గమనించినట్లయితే సాతానుగాడు యోబు ఆశీర్వాదాలను దొంగిలించాడు. సాతానుగాడు యోబు పిల్లల్ని దొంగిలించాడు. సాతానుగాడు యోబు ఆస్తిపాస్తులను దొంగిలించాడు. సాతానుగాడు యోబు ఆరోగ్యాన్ని దొంగిలించాడు. అయితే యోబు ఏ విషయంలో కూడా పాపము చేయని పరిశుద్ధునిగా, యథార్థవంతునిగా యోబు జీవించాడు. యోబు ఎప్పుడైతే తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించాడో, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దాని కంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. సాతానుగాడు యోబు నుండి దొంగిలించాడు. దేవుడు యోబుకు 2 అంతలుగా కలగజేశాడు. దేవుడు యోబును ఆశీర్వదించాడు. మన దేవుడు పోగొట్టుకున్న వాటిని మరలా ఇచ్చే దేవుడు, తిరిగి సమకూర్చే దేవుడు, కోల్పోయిన వాటిని అన్నిటిని మరలా అనుగ్రహించే దేవుడు. సాతానుగాడు ఒక దొంగ. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. సాతానుగాడు ఒక దొంగ. ఆ దొంగ దొంగతనం చేయడానికి వస్తాడు. ఆ దొంగ హత్య చేయడానికి వస్తాడు. ఆ దొంగ నాశనం చేయడానికి వస్తాడు. ఆత్మీయంగా ఎదుగుతున్న మన జీవితాల్ని ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి తీసుకురావాలని సాతానుగాడు నరహత్య చేయడానికి వస్తాడు, దోచుకోవడానికి వస్తాడు. మనకు కలిగిన ఆశీర్వాదాలని దొంగిలించే దొంగ సాతాను. దేవుడు మనకిచ్చిన వాటిని దొంగిలించే దొంగ సాతాను. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగ సాతాను. మన ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మీయ వరాలని దొంగిలించే దొంగ సాతాను. మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని దొంగిలించే దొంగ సాతాను. దేవుడు ఆశీర్వదించి ఇచ్చే గర్భఫలాన్ని దొంగిలించే దొంగ సాతాను. అయితే యేసు ప్రభువారు అంటా ఉన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఆయన గొర్రెలమైన మనకి జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు నరావతారంలో భూమి మీదకి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జన్మ, కర్మ, పాపము లేకుండా జీవించి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక సూచక్రియలు చేసి చివరిగా మన పాపాన్ని తన మీద వేసుకొని మన పాపాలకు ప్రతిగా తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారా మనకు విడుదల,
ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వారికి పాప క్షమాపణ దొరుకుతుంది, వారికి విడుదల దొరుకుతుంది, సాతాను బంధకాల నుండి విడుదల దొరుకుతుంది, ఆ మోక్షము దొరుకుతుంది. కలువరి శిలువలో యేసు ప్రభువారు సాతాను తలను చితకదొక్కాడు, మరణాన్ని మరణింపజేశాడు. మరణాన్ని ఓడించి ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా, పునరుత్థానుడుగా, సజీవుడుగా లేచిన దేవుడు. సాతాను ఓడిపోయింది. సాతాను నీ నుండి, నా నుండి, మన నుండి ఏదైతే దొంగిలించాడో వాటన్నిటినీ సాతాను ఓడించి, సాతాను నుండి వాటిని తీసి రెండంతలుగా ఆశీర్వదించి మన దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మన దేవుడు మనం కోల్పోయిన వాటిని రెండంతలుగా ఇచ్చే దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు నీ ఆరోగ్యాన్ని కోల్పోయావా, దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటా ఉన్నాడు, ఐ విల్ రిస్టోర్ యువర్ హెల్త్. నేను నీకు మరల ఆరోగ్యాన్ని కలగజేసేదను. ఇంగ్లీష్ లో మన దేవునికి చాలా మంచి పేరుంది. అవర్ గాడ్ ఇస్ ఏ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. హి విల్ రిస్టోర్ అవర్ హెల్త్, హి విల్ రిస్టోర్ అవర్ వెల్త్, హి విల్ రిస్టోర్ అవర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, హి విల్ రిస్టోర్ అవర్ జాయ్, హి విల్ రిస్టోర్ అవర్ పీస్. మనం ఏదైతే కోల్పోయామో దేవుడు మరలా వాటిని తిరిగి సమకూర్చాలని ఆశపడతా ఉన్నాడు. రెండంతల ఆశీర్వాదం అనేది మనకు చాలా సమృద్ధి. కానీ మన దేవుడు మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఎక్కువగా అనుగ్రహించే దేవుడు. కేవలం రెండంతల ఆశీర్వాదమే కాదు, సామెతల గ్రంథంలో మరలా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 30-31 వచనాలు చూసినట్లయితే, దొంగ ఆకలిగొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాణ్ణి తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. దేవుడు మరలా మనకు గుర్తు చేస్తా ఉన్నాడు, కేవలం 2 అంతలు మాత్రమే కాదు. దొంగ ఒకవేళ దొరికితే వాడు 7 అంతలు చెల్లించాలి, తన ఆస్తి అంతా అప్పగించాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సాతానుగాడు నీ ఆరోగ్యాన్ని దొంగిలించాడా, నీ ఆస్తిపాస్తులను దొంగిలించాడా, నీ కుటుంబాన్ని దొంగిలించాడా, నీ గర్భంలో ఉన్న పిండాన్ని దొంగిలించాడా, నీ ఆత్మీయ ఆశీర్వాదాలను దొంగిలించాడా, నీ ప్రార్థన జీవితాన్ని దొంగిలించాడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ వరాలను దొంగిలించాడా? ఏది దొంగిలించినప్పటికీ సాతాను ఏదైతే దొంగిలించాడో దేవుడు మరలా వాటిని సమకూర్చి 7 అంతలుగా ఆశీర్వదించి మనకివ్వాలని ఆశపడతా ఉన్నాడు. మన దేవుడు 7 అంతలుగా సమకూర్చే దేవుడు. దావీదు జీవితాన్ని గమనించినట్లయితే, దావీదు ఒకసారి దేవునికి అవిధేయుడయ్యాడు, పాపంలో పడిపోయాడు, సాతానుకు చోటిచ్చాడు. దావీదు ఏదైతే రక్షణానందాన్ని కలిగి ఉన్నాడో ఆ రక్షణానందాన్ని సాతానుగాడు దొంగిలించాడు. దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ చరణంలో చూసినట్లయితే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. దావీదు రక్షణానందాన్ని కోల్పోయాడు. దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా ఆ రక్షణానందాన్ని మరలా పుట్టించాయని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ సాతానుకు చోటిచ్చావా, ఒకవేళ దేవునికి దూరంగా ఉంటా ఉన్నావా, సాతానుగాడు నీలో నుండి వేటినైనా దొంగిలించాడా, నీ రక్షణానందాన్ని దొంగిలించాడా, నీకు కలిగిన వాటిని దొంగిలించాడా, నీవు కూడా దావీదులాగా ఒక చిన్న ప్రార్థన చేయగలిగినట్లయితే మన దేవుడు 7 అంతలుగా సమకూర్చాలని ఆశపడతా ఉన్నాడు. కోల్పోయిన వాటన్నిటిని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. పోగొట్టుకున్న వాటిని అన్నిటిని తిరిగి సమకూర్చాలని ఆశపడతా ఉన్నాడు. ఇప్పుడే నీవున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేయగలవా? ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, దేవా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు విరోధంగా అయ్యా నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి, నా యొక్క ప్రతి దోషాన్ని మన్నించండి ప్రభువా, మీ రక్తం ద్వారా కడగండి స్వామి. ప్రభువా నేను ఏదైతే కోల్పోయానో ప్రభువా వాటన్నిటిని మరలా తిరిగి 7 అంతలుగా అనుగ్రహించండి ప్రభువా. మీరు 7 అంతలుగా సమకూర్చే దేవుడవు, యోబుకు 2 అంతలుగా తిరిగి సమకూర్చిన దేవుడవు ప్రభువా. అయ్యా
నా కుటుంబంలో సంతోషం ఇవ్వయ్యా, నా కుటుంబంలో సమాధానం ఇవ్వయ్యా, నా కుటుంబంలో ఐక్యత ఇవ్వు ప్రభువా. అయ్యా నా ప్రార్థనా జీవితాన్ని తిరిగి సమకూర్చయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని తిరిగి సమకూర్చయ్యా, ఆత్మీయ వరాలను తిరిగి సమకూర్చు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తిరిగి సమకూర్చయ్యా, ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చు ప్రభువా. దేవుణ్ణి అడుగుదా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఒకవేళ నీ గర్భంలో ఉన్న పిండాన్ని సాతానుగాడు దొంగిలించాడా? దేవుణ్ణి అడుగు. అయ్యా ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరి గర్భంలో ఉన్న పిండాన్ని అయితే సాతానుగాడు దొంగిలించాడో ఆ సాతానుగాని యేసు నామములో బంధిస్తా ఉన్నాం. అపవాది క్రియలు లయపరచడానికి ప్రత్యక్షమైన దైవమా, అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడును గాక. వారు యేసు నామములో మరలా అయ్యా వారు ఫలించుదురు గాక. వారిని దర్శించండి తండ్రి. వారు యేసు నామములో తల్లిదండ్రులుగా దీవించబడుదురు గాక. వారిలో ఉన్న ప్రతి లోపం యేసు నామములో సరిచేయబడును గాక. అయ్యా కోల్పోయినవన్నీ మరలా యేసు నామములో మీ వేడంతలుగా స్వాధీనపరచుకుంటా ఉన్నాం. అయ్యా మా కుటుంబాల్లో పనిచేస్తున్న ప్రతి అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడును గాక. సాతానుగాడు దొంగిలించిన ప్రతిదీ యేసు నామములో మేము స్వాధీనపరచుకుంటా ఉన్నాం. ఏడంతలుగా తిరిగి సమకూర్చబడును గాక. ఏడంతలుగా మేము ఫలించుదుము గాక. మా ప్రార్థనా జీవితం ఏడంతలుగా ఫలించును గాక. మా ఆత్మీయ జీవితం ఏడంతలుగా ఫలించును గాక. సాతానుగాడు మాలో నుండి ఏ వాక్యాన్ని అయితే దొంగిలించాడో ఏడంతలుగా మాలో వాక్యము సమకూర్చబడును గాక. ప్రభువా ఏడంతలుగా మేము యేసు నామములో ఆశీర్వదించబడుదుము గాక. అయ్యా మా ద్వారా మీకు మాత్రమే మహిమ కలుగును గాక. కేవలం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వైపే కాకుండా మీ వైపు చూడడానికి ప్రభువా మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా మేము సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ప్రభువా మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. బుద్ధిగల కన్యకల్లాగా మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచడానికి సహాయం దయచేయండి. అయ్యా ఈ సమయంలో అయ్యా వాక్యంలో నుండి మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా వాక్యం విన్న ప్రతి వారిని దీవించండి. సియోన్లో నుండి వారు దీవించబడుదురు గాక. వారందరికీ యేసు నామములో ఏడంతలుగా సమకూర్చబడును గాక. ఏడంతల ప్రతిఫలాన్ని వారు పొందుకుందురు గాక. కోల్పోయినవన్నీ వారు పొందుకుందురు గాక. పోగొట్టుకున్నవన్నీ వారికి తిరిగి సమకూర్చబడును గాక. అయ్యా సకల మహిమ ఘనత స్తోత్ర ప్రభావాలు మా అందరి ద్వారా మీకు మాత్రమే చెల్లును గాక. మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ మీరు మాకు ఇచ్చిన సమస్తము చుట్టూ సంతానము చుట్టూ వస్తు వాహనాల చుట్టూ శ్రేష్టముగా పలుకు యేసు రక్తము ప్రోక్షింపబడును గాక. సాతానుకు మేము సంధించే వారిగా సాతానుకు చోటించే వారిగా మేము ఉండకుండా ప్రభువా అయ్యా మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి మేము పరిశుద్ధులముగా యథార్థవంతులుగా జీవించడానికి మీ చిత్తాన్ని గ్రహించే వారిగా మీ సన్నిధిలో విచారించే వారిగా ఉండడానికి ప్రతి విషయంలో మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మిమ్మల్ని అడిగి మీరు చెప్పిన ప్రకారం చేసేవారిగా ఉండడానికి యోబులాగా యథార్థవంతులుగా ఉండడానికి దావీదులాగా మీకు ఇష్టానుసారమైన వారిగా మీ ఉద్దేశంలో సఫలపరిచే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. దుష్టు నుండి కీడు నుండి అపాయం నుండి మమ్మల్ని మా కుటుంబాలను మీరే తప్పించండి తండ్రి. మీకు మహిమ చెల్లిస్తూ మమ్మల్ని మీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్య భాగాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట మరొకసారి నిండు మనసుతో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యము కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఆ విషయాలు మాకు తెలియజేయండి. డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఆ మెయిల్ ఐడికి లేదా ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయండి. ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉన్నది మీరు మాకు తెలియచేయండి. మీకోసం నిత్యము ప్రార్థిస్తూ ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్య భాగాన్ని షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఒక మంచి పరిశుద్ధ వాక్యముతో మరలా మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ప్రభు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.